ముఖ్య అంశాలు. ఏపీ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలంటూ రిలే దీక్షలు చేపట్టిన న్యాయవాదులు. చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ సేవాదల్ అధ్యక్షుడిగా ఎస్టీఎఫ్ సిద్దిక్ నియామకం. పల్లెకపోదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బీజేపీ. జగనన్న ఆరోగ్య సురక్షలు, నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు. చౌడేపల్లి ఎంపీపీ గాజుల రామ్మూర్తి. వార్తలోని వివరాలు. ప్రజల ఆస్తికి భద్రత లేని ఏపీ భూ హక్కు చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరుతూ పొంగనూరులో న్యాయవాదులు రిలే దీక్షలు తిరిగి మళ్లీ చేపట్టారు. కోర్టు విధులను బహిష్కరించి కోర్టు సమీపంలోని రోడ్డులో దీక్షలు ప్రారంభించారు. మంగళవారం విజయభాస్కర్, శరత్ కుమార్, అలెగ్జాండర్, సోమశేఖర్ మరియు సందీప్లు రిలే దీక్షలో కూర్చోగా వారికి సంఘ అధ్యక్షులు శివశంకర్ నాయుడు, వెంకటముని యాదవ్, సురేష్ బాబు, గిరిధర్, హేమంత్, శ్రీనివాసులు, వెంకటరమణ, వినోద్, కృష్ణారెడ్డి, రెడ్డెప్ప, సమీవుల్లాలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది వెంకటముని యాదవ్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ హక్కు చట్టాన్ని తీసుకొచ్చిందని, ప్రజల ఆస్తికి ఎటువంటి భద్రత లేని ఈ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక చట్టము ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను 2023ని రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ దాదాపుగా 3 నెలల కాలం నుండి కోర్టు విధులను బహిష్కరించి మా నిరసన తెలియజేసినా కూడా ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఈ ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి, దాని బాగోగుల గురించి ఆలోచించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది. న్యాయవాద సమస్యలు కాదు ఇవి. ఈ సమస్యలు మొత్తం ప్రజానీకానికి సంబంధించినవి. ప్రజానీకము వాళ్ళ స్థిరాస్తి హక్కులు కాపాడడం కోసము ఈ చట్టము పెద్ద అవరోధంగా కనిపిస్తుంది. ఇది రాజ్యాంగ వ్యతిరేక చట్టం కాబట్టి ఈ చట్టాన్ని రద్దుపరిచి వెంటనే ప్రజా హక్కులను కాపాడాలని మా న్యాయవాదులందరూ ఏకకంఠంతో ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ట్రిబ్యునల్స్ ఏర్పాటు కానీ, ట్రిబ్యునల్స్ అధికారుల ఏర్పాటు కానీ, టీఆర్ఓల ఏర్పాటు కానీ దానికి సంబంధించిన గైడ్లైన్స్ ఏమీ లేవు. ఆ గైడ్లైన్స్ ఏమీ లేకుండా యాక్ట్ని అమల్లోకి తెచ్చేశారు. ఇప్పుడు ప్రజలు, న్యాయవాదులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. తమ హక్కులు కాపాడడం ఎక్కడికి వెళ్ళాలి? రెవెన్యూ ఆఫీసర్లకా లేదా కోర్టులకా? కాబట్టి ఈ సందిగ్ధంలో ఉన్నా కూడా ప్రభుత్వం వారు ఎటువంటి చర్యలు తీసుకోకుండా, ఈ చట్టంపైన సరైన అవగాహన లేకుండా, దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ చట్టాన్ని ఎందుకు ప్రవేశపెట్టారో అర్థం కావడం లేదు. ఈ చట్టము ప్రజల కోరిక కాదు, రాజకీయ నాయకుల కోరిక. విఘ్నులైన ప్రజలరా, ఇది మా సమస్య కాదు. గత 3 నెలల నుంచి మా యొక్క ఆదాయాలు వదులుకొని మేము ప్రజా సమస్యల కోసము, ప్రజా సమస్య పరిష్కారం కోసము నిరవధికంగా అనేక రూపాల్లో శాంతియుతంగా నిరసనలు చేస్తున్నా కూడా ఎటువంటి స్పందన లేదు. కావున మా యొక్క శాంతియుత ఉద్యమానికి అన్ని ప్రజా సంఘాలు మద్దతు ఇచ్చి ఇప్పటికైనా ప్రభుత్వమైన ఒత్తిడి తెచ్చి మా సమస్యకు, ప్రజా సమస్యకు, ప్రజా స్థిరాస్తి హక్కుల సమస్యకు పరిష్కారం కనుక్కుంటారని ఆశిస్తూ ఈ చట్టాన్ని రద్దుపరచడానికి సరైన హామీ వచ్చేంత వరకు పోరాటం కొనసాగిస్తామని, ఇంకా మున్ముందు మా యొక్క ఈ ఉద్యమాన్ని విస్తృతం చేస్తామని ఇందుమూలంగా తెలియజేస్తున్నాం. పార్టీని మరింత బలోపేతం చేసి జగనన్న చేసిన మేలును ప్రజల్లోకి తీసుకువెళ్తామని సేవాదల్ అధ్యక్షుడు ఎస్టీఎఫ్ సిద్దిక్ తెలిపారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుండి పుంగనూరుకు చెందిన నాయకులకు పదవులు రావడం జరిగింది. చిత్తూరు జిల్లా సేవాదల్ అధ్యక్షుడిగా ఎస్టీఎఫ్ సిద్దిక్, జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడిగా ఎస్ ఇమ్రాన్ మరియు జిల్లా మైనార్టీ సెల్ కార్యదర్శిగా అహ్మద్లను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుండి ఆదేశాలు రాగా, మంగళవారం తిరుపతిలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆయన నివాస గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి నియామక పత్రాలను అందుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాపై నమ్మకం ఉంచి తమకు జిల్లా స్థాయిలో పదవులు అందించిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలకు మేము రుణపడి ఉంటామని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీని మరింత బలోపేతం చేసి 2024 ఎన్నికల్లో మళ్ళీ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి తమ వంతు అహర్నిశలు కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకుడు ఫక్రుద్దీన్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి తప్పులు లేకుండా మరణాలు, జీరో, జంక్, డూప్లికేట్ ఓట్ల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు అన్నారు. సోమవారం సాయంత్రం ఆర్డీఓలు, తహసీల్దార్లు, బిఎల్ఓలతో వీడియో కాన్ఫరెన్స్ను క్యాంప్ కార్యాలయం నుంచి నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఓటర్ల విషయంలో వచ్చిన క్లెయిమ్లకు సంబంధించి క్షేత్రస్థాయి విచారణ వేగవంతంగా చేయాలని, మంగళవారం సాయంత్రం ఆన్లైన్ నివేదిక ఇవ్వాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లోపాలు లేకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రతి ఒక్క అభ్యంతరం గురించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి తప్పులు జరిగినా చర్యలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అన్నారు. పత్రికల్లో వచ్చిన వార్తలపై ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ క్షేత్రస్థాయిలో నేరుగా పరిశీలించి సమీక్ష నిర్వహించి నివేదికలు ఇవ్వాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టరేట్ నుంచి డిఆర్ఓ రాజశేఖర్, జెడ్పీసీఓ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు ప్రజల ఆరాధ్య దైవం శ్రీ సుగుటూరు గంగమ్మ మంగళవారం సందర్భంగా విశేష పూజల్ని అందుకుంది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. డ్వాక్రా మహిళల అప్పులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి పేర్కొన్నారు. మంగళవారం పాలసముద్రం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 4వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి హాజరై లబ్ధిదారులకు మెగా చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళా అభివృద్ధికి ఎంతగానో పాటుపడుతున్న ముఖ్యమంత్రి డ్వాక్రా మహిళలు రుణాల క్రింద బ్యాంకులకు చెల్లించిన అప్పులను తిరిగి వారి ఖాతాలకు 4 విడతలుగా చెల్లించడం జరిగిందన్నారు. పాలసముద్రం మండలంలోని 432 ఎస్ఎస్జి గ్రూపులకు చెందిన 3,926 మంది స్వయం సహాయక సంఘ సభ్యుల రుణం మొత్తం 14.03 కోట్లు కాగా గతంలో వైఎస్ఆర్ ఆసరా ద్వారా 3 విడతల్లో 10.53 కోట్లు చెల్లించగా 4వ విడత క్రింద మిగిలిన 3.51 కోట్ల పంపిణీ చేయడం ద్వారా డ్వాక్రా మహిళల రుణాలను పూర్తిగా తిరిగి చెల్లించినట్లు అవుతుందన్నారు. డ్వాక్రా రుణాలకు చెల్లించిన వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలకు తిరిగి చెల్లిస్తుందన్నారు. విద్య, వైద్య రంగాల్లో రాష్ట్రం దినదినాభివృద్ధి చెందుతూ ఉందన్నారు. ఇల్లు లేని పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలను అందించి ఇల్లు నిర్మించుకోవడానికి సహాయం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పాలసముద్రం మండలం తహసీల్దార్ బాబు, ఎంపీడీఓ రామ్నాథ్, ఏపీఎం ఫరీద్ మస్తాన్, జడ్పీటీసీ అన్బు, వైస్ ఎంపీపీ శేఖర్ యాదవ్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ ఒకే ప్రాతిపైన రాజశేఖర రెడ్డి బిడ్డని మనం కోరి ముఖ్యమంత్రి చేయాలనే ఒకే ఒక దృక్పథంతో జగనన్నను చూసి మేము ఎమ్మెల్యేగా నిలబడినా మీకు నేను తల వంచి నమస్కరిస్తూ రెండేది రాళ్ళతో ఆయన ఒకే మాట అన్నాడు. పుణ్య
నేను తీర్చే కార్యక్రమాలు చేస్తానని ఒక డెడ్లైన్ పెట్టి అది చెప్పి వదులుకోకుండా మళ్ళీ బ్యాంకులతో మాట్లాడినాడు. నేను వాళ్ళ అప్పు కడతాను, మీరు వాళ్ళు ఖచ్చితంగా తిరిగి కడతారు, లోన్లు వాళ్ళకి కూడా ఇవ్వండి కరెక్ట్గా, అప్పు తీర్చే బాధ్యత నాది, వడ్డీ కూడా నేనే కడతానని ప్రభుత్వం తరఫున భరిస్తూ ఈరోజు మన మండలంలోనే 14 కోట్లు మనకు అప్పు ఉంటే అప్పు ఈ రోజు కూడా మీ అప్పు కూడా తోయడం జరిగింది. చిత్తూరు జిల్లా ఎస్టీయు సంఘం నందు పొంగనూరు మండలానికి సముచిత స్థానం దక్కింది. చిత్తూరు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఎస్టీయు 77వ వార్షిక కౌన్సిల్ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గంటా మోహన్ సమక్షంలో చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా బి మోహన్ను రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే పొంగనూరు మండలానికి చెందిన ఉపాధ్యాయులు కె నరేంద్ర రాష్ట్ర కౌన్సిలర్ గాను, వి వెంకటరెడ్డి పొంగనూరు డివిజన్ కో కన్వీనర్ గాను, బి శ్రీనివాసులు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా, పి కాదర్ భాష జిల్లా మైనార్టీ కమిటీ సభ్యులుగా, ఈ రేవతి జిల్లా మహిళా కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడ్డారని ఎన్నికల పరిశీలకులు గురురాజా ప్రకటించారు. వీరి ఎన్నికల పట్ల మండల ఎస్టీయు నాయకులు హరికిషోర్ రెడ్డి, బుడ్డన్న, మంజునాథ్, శ్రీధర్, సుధాకర్, వెంకటప్ప, వెంకటేశం, రమేష్, శివశంకర్, శ్రీరాములరెడ్డి, దీపా రాణి, పద్మజ, పార్వతమ్మ, మాధవి, సరిత, రాజశేఖర్, పరందామ నాయుడు, తులసీదాస్, గుర్రప్ప, ప్రభాకర్, రబ్బాని, కృష్ణమూర్తి, గంగరాజు తదితరులు హర్షం వ్యక్తం చేశారు. దేశాభివృద్ధితో పాటు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలంటే మళ్లీ నరేంద్ర మోడీని ప్రధానిగా చేసుకోవాలని పొంగనూరు నియోజకవర్గ బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు జ్ఞానబాలకుమార్ పేర్కొన్నారు. పొంగనూరు మండల అధ్యక్షులు ఆదినారాయణ ఆధ్వర్యంలో పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా నెక్కొంది గ్రామ పంచాయతీ ఇటిక నెల్లూరు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని రైతులకు సంబంధించి ప్రవేశపెట్టిన పథకాలను వివరించారు. ఈ పథకాలు రైతులు ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో వివరించారు. కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ గన్నా మదన్ మోహన్, రూరల్ ఇన్ఛార్జ్ చెంబకూరు కృష్ణమూర్తి, సీనియర్ బీజేపీ నాయకులు నానబాల లక్ష్మణ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షురాలు అడప మల్లికారాణి, పట్టణ అధ్యక్షులు మఠంబాబు, సీనియర్ నాయకులు పురుషోత్తం రెడ్డి, మరిమాకులపల్లి జనార్దన్ రెడ్డి, రాజాజెట్టి, విజయభాస్కర్ రెడ్డి మరియు గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చౌడపల్లి ఎంపీ గాజుల రామ్మూర్తి తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమం చౌడేపల్లి మండలం చారాల గ్రామ సచివాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ రామ్మూర్తి, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ కళ్యాణ్ భరత్, సింగిల్ విండో అధ్యక్షులు రవిచంద్రారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ గాజుల రామ్మూర్తి మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, ప్రభుత్వ సేవలు వినియోగించుకోవాలని అన్నారు. ఇదే నేపథ్యంలో హాస్పిటల్ చైర్మన్ కళ్యాణ్ భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వైద్య సేవలు ప్రజలకు అందుతూ ఉన్నాయన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలు పొంగనూరు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, మిథున్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుని మన ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ విజయ్ కుమారి, ఓబుల్ రెడ్డి, ఎంపీటీసీ శ్రీరాములు, వైద్యాధికారులు డాక్టర్ పవన్ కుమార్ మరియు డాక్టర్ పూజ తదితరులు పాల్గొన్నారు. మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలా, ఇది వరకటి ప్రభుత్వాలు ఎట్లుంది, ఇప్పుడు ప్రభుత్వం శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు మన కాన్స్టిట్యున్సీకి హెడ్గా వచ్చినప్పటి నుంచి, మంత్రివర్యులు అయినప్పటి నుంచి ఏ విధంగా మన కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చెందుతా ఉంది అనేది మనం గమనించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఇంతకు ముందు ఎంతమంది సేవ చేసుకున్నారు, కానీ ఇప్పుడు ఏ విధంగా డెవలప్ అయింది, పల్లికి రోడ్డు, పల్లికి నీళ్లు, ఏ విధంగా శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చొరవ తీసుకున్నట్టు మన కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చెందేటట్టుగా స్టేట్లోనే పులివెందులతో ఈక్వల్గా మన కాన్స్టిట్యున్సీని ఎంతో అభివృద్ధి చెందింది. ఇంతకు మునుపటి ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేశారు, ఇప్పుడు తండ్రి కుమారు ఇద్దరు కూడా ఏ విధంగా అభివృద్ధి చేశారనేది మనం అందరూ గమనించుకోవాలి. కానీ ఈరోజు కార్యక్రమం చూస్తే మనకి చాలా తక్కువ అనిపిస్తుంది. ప్రజలంతా చాలా చెప్పేటువంటి పంచాయతీల గురించి ప్రజలు తక్కువగా ఉన్నారు. ఏమంటే తప్పనిసరిగా మనం అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన కార్యక్రమం ఇది. మన సొంత విషయం, ఆరోగ్య విషయంగా మనకి ఎంతో సౌకర్యం పెట్టి, ఎంతో డబ్బులు వెచ్చించి
మనకి అన్ని సౌకర్యాలు చేసినటువంటి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మనం ఇక్కడ ఈ కార్యక్రమానికి రాకంటే ఆయన అవమానం చేసినట్టుగా ఉంటుంది. తప్పనిసరిగా మనం అందరూ కూడా వచ్చి ఆరోగ్యం చూసుకునేదానికి మనకి అవకాశం ఇచ్చినారు. ఈ ఆరోగ్యానికి తక్కువగా జనం వచ్చినారు. చాలా చెట్టుపేట జనము చాలా తక్కువగా ఉన్నారు. తప్పనిసరిగా మనం అందరూ కూడా ఈ కరెక్ట్ ఇప్పుడు రవిచంద్ర చెప్పినట్లు మనకి చాలా చెట్టుపేట అనారోగ్యం లేదు అర్థంగా ఉంది. మాకు ఆఫీషియల్స్ గా మేము ఈ వచ్చిన వాళ్ళే ఎక్కువగా ఉన్నాం కానీ ఇంకా దాంట్లో కూడా అంత ఆఫీషియల్స్ ఉన్నారు, జనం తక్కువగా ఉన్నారు. కాబట్టి రవిచంద్ర చెప్పిందే మేము రైట్ అనుకుంటున్నాం. మనం ఒక అదృష్టంగా భావించాల. మన కాన్స్టిట్యున్సీకి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కాన్స్టిట్యున్సీని ఇన్ఛార్జి తీసుకునేసి ఎంపీ ఎమ్మెల్యేగా ఇద్దరు మినిస్టర్గా ఉంటూ మన కాన్స్టిట్యున్సీని ఎంతో అభివృద్ధి పరిచినారు. మనం అందరూ కృతజ్ఞతలుగా ఆయనకి అభిమానులుగా అందరూ కూడా అభిమానించి తప్పనిసరిగా రాబో ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తు మీద ఓట్ చేసి అత్యధిక మెజార్టీతో శ్రీ పెద్దిరెడ్డిని శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని గెలిపించి మన కాన్స్టిట్యున్సీని ఇంకా 300 కంటే ఈక్వల్ గా మన కాన్స్టిట్యున్సీని చేస్తున్నాడు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్ర గారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి దాదాపుగా 4.5 సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. మరి ఆసరా కావచ్చు, అమ్మఒడి కావచ్చు, విద్యార్థి కావచ్చు, ఇవన్నీ కూడా నేరుగా మన ఇంటికి మన చెంతకి చేరితే మరి వైద్యం ఎందుకు నేరుగా మన ఇంటికి రాకూడదని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆలోచన చేసి నేరుగా ఈరోజు వైద్యాన్ని కూడా మన ఇంటి వద్దకే వైద్య అధికారుల ద్వారా తెప్పించి ఈరోజు మనకి తలనొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, వేరే ఇతరత్ర ఆరోగ్య కారణాలు ఏ వచ్చినా కూడా మరి మన ఇంటి దగ్గరికి వచ్చి చూసే పరిస్థితి ఉంది. మరి 108 ద్వారా మనకి ఏదన్నా తీవ్ర గాయాలైనా, ఏదో ఆరోగ్య హార్ట్ అటాక్లు వచ్చినా, గుండె జబ్బులు వచ్చినా మరి ఈ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వాహనంలో చేయడానికి ప్రభుత్వం 108 అనే వాహనాన్ని మనకి సదుపాయంగా కల్పించి మరి దాన్ని కూడా మనకు ప్రభుత్వం కల్పించడం జరిగింది. మరి అంతేకాకుండా 104 అని చెప్పి మరి ఒక వాహనాన్ని పెట్టి 108, 104 సేవల ద్వారా ఈరోజు మన గ్రామానికి వారానికి 1-2 సార్లు వచ్చి మనకి కావలసినటువంటి మందులు గాని, మనకి కావలసినటువంటి ఆరోగ్య సౌకర్యాలు గాని చూసే పరిస్థితి ఉంది. మరి రాబోయే 2 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల సమయంలో నేను మీకు ఆలయాలకు డబ్బులు ఇస్తాను, నేను మీకు అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పి మిమ్మల్ని అందరినీ మభ్యపెట్టే వాళ్ళు ఎవరెవరో వస్తారు. వారందరినీ కూడా మీరు ఎవరు కూడా నమ్మొద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకు అని అంటే మనకి ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, మన ఇంట్లో శుభకార్యం జరిగినా, అశుభకార్యం జరిగినా మనకి మన రామచంద్రారెడ్డి గారు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం. ఆయన మనం అంటుంటాడు. మనం ఆయన్ని రాబోయే రోజుల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మన ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి. భూమి మీద మనుషులతో పాటు జీవనం సాగిస్తున్న జంతువుల పట్ల ప్రేమ, దయ, కరుణ చూపాలని పశు వైద్యాధికారి డాక్టర్ మనోహర్ అన్నారు. జంతు సంక్షేమ పక్షోత్సవాలలో భాగంగా మంగళవారం పొంగనూరు పట్టణంలోని లినార్డ్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జంతువుల సంక్షేమంపై వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాఠశాలలోని విద్యార్థులకు జంతు సంక్షేమంపై అవగాహన కల్పించారు. జంతువులను హింసించరాదని అన్నారు. మూగ జీవాల పోషణ, వాటి సంరక్షణ తదితర విషయాలతో పాటు మూగ జీవులపై ప్రేమతో మెలగాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఉషారాణి, పశు వైద్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. పాఠశాలకు ఉపయోగపడే సామాగ్రిని అందించిన దాతకు అప్పినపల్లి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అప్పినపల్లకు స్థానిక తిరుమల డైరీ మేనేజ్మెంట్ వారు 25,000 రూపాయలు విలువ చేసే 2 బీరువాలు, 2 సిమెంటు కుర్చీలను విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పెద్ద పంచాని మండల విద్యాశాఖ అధికారి గోపాల్ రెడ్డి, ప్రధాన ఉపాధ్యాయులు నందకుమార్లు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తిరుమల డైరీ వారు తోడ్పాటును అందించడం సంతోషదాయకమని, విద్యార్థులు చక్కగా చదువుకుని మంచి పేరు తేవాలన్నారు. జీవశాస్త్రం ఉపాధ్యాయుడు వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా తిరుమల డైరీ మేనేజ్మెంట్ వారు డైరీ మేనేజర్ పురుషోత్తం నాయుడు కృషితో
పాఠశాలకు ₹1,00,000 విలువ చేసే వస్తువులను విరాళంగా ఇవ్వడం జరిగిందని, విద్యార్థులు డైరీని సందర్శించడానికి అవకాశాన్ని కల్పించడం అభినందనీయమని తెలిపారు. డైరీ మేనేజర్ పురుషోత్తం నాయుడు మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా విద్యాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు గోపి, ప్రసన్న లక్ష్మి, ప్రసాద్, శ్రీదేవి, శంకర్, హరికృష్ణ, మంజుల పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలంటూ రిలే దీక్షలు చేపట్టిన న్యాయవాదులు. చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ సేవాదల్ అధ్యక్షుడిగా ఎస్టీఎఫ్ సిద్దిక్ నియామకం. పల్లెకపోతం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బీజేపీ. జగనన్న ఆరోగ్య సురక్షలు, నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు. చౌడేపల్లి ఎంపీపీ గాజుల రామ్మూర్తి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.